when it comes to money that we're tested to see whether we're willing to let our yes be yes and our no be no. అనేక సార్లు డబ్బు విషయానికి వచ్చేసరికి మనం ఎంతో పరీక్షించబడుతుంటాం. మనం అవునంటే అవునని చెప్తున్నామా, కాదంటే కాదని చెప్తున్నామా? So God tests us in this area before he can lead us higher. I found in my life మనల్ని దేవుడు ఇంకా ఉన్నతమైన స్థానాలకి తీసుకొని వెళ్లే ముందు దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు ఈ విషయాల్లో. many times God tests me దేవుడు నన్ను అనేకమైన సార్లు పరీక్షించాడు with these commandments to see whether I live according to this in places where I may have to lose something or sacrifice something. నేను దీన్ని బట్టి జీవిస్తున్నానా లేదా, ఎక్కడైతే నేను కొంచెం కోల్పోవాల్సి వస్తుందో, త్యాగం చేయాల్సి వస్తుందో ఆ విషయాల్లో నేను నిలబడుతున్నానా లేదా చూస్తాడు. And then I discover whether I really believe it or not. అప్పుడు నేను కనుగొంటాను నిజంగా నేను నమ్ముతున్నానా లేదా. There are many situations where speaking the truth costs us nothing. అనేక చోట్ల మనం సత్యం చెప్పినంత మాత్రాన మనకేమీ నష్టం కలగదు. There's no test there. అక్కడ పరీక్ష ఏమీ లేదు. But when speaking the truth can perhaps cost you your job, ఒకవేళ నువ్వు సత్యం చెప్తే నీ ఉద్యోగం కోల్పోవచ్చు నీవు. then you are tested by God to see whether God can lead you to a higher ministry. అప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను ఇంకా ఉన్నతమైన పరిచర్యకు తీసుకువెళ్ళాలా లేదా. I believe many of these areas are where God tests us. నేను చూశాను దేవుడు ఈ విషయాలను బట్టి అనేక చోట్ల మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. And many people, young people, have failed God's test. అనేక మంది యవనస్తులు ఈ పరీక్షలో ఓడిపోయారు. So I remember once asking the Lord, I said, Lord, India's got 1,200 million people. నేను ఒకసారి ప్రభువుని ఈ విధంగా అడిగాను, ప్రభువా భారతదేశంలో 120 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. What a huge population. Where are the prophets? ఎంతమంది జనాభా ఉన్నారో కదా, మరి ప్రవక్తలు ఎక్కడున్నారు in this land? ఈ దేశంలో ఎక్కడున్నారు? Who speak for you, who speak faithfully for you. నీ గురించి మాట్లాడేవాళ్ళు, నీ గురించి నమ్మకంగా మాట్లాడేవాళ్ళు. We have wonderful evangelists, but where are the prophets? ఎంత అద్భుతమైన సువార్తికులు ఇక్కడ ఉన్నారు, కానీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు? Who hold up God's standard in his word in every single area. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని తన ప్రమాణాలను ఎత్తిపట్టుకునే వాళ్ళు. Exactly the way Jesus taught and lived and spoke. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినట్లుగా, జీవించినట్లుగా, ఆయన మాట్లాడినట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా. And here's what the Lord has spoken to me in answer to that question. ఆ ప్రశ్నకు జవాబుగా ప్రభువు నాతో ఈ విధంగా మాట్లాడారు. The Lord says, I have prepared many young people to be my prophets in this land. నా ప్రవక్తలుగా ఉండటానికి ఎంతో మంది యవనస్తులు నేను సిద్ధపరిచాను అని ప్రభు చెప్పారు. But many of them have fallen away. కానీ అనేక మంది పడిపోయారు. Through failing the test. Either they go after money. పరీక్షల్లో ఓడిపోవటం ద్వారా వాళ్ళు డబ్బు వెంటైనా వెళ్ళారు. Or they join up with some American Christian organization to get a better salary. అమెరికన్ క్రైస్తవ సంస్థల్లో చేరిపోయారు డబ్బుల కోసం. Or they marry the wrong person. లేక వాళ్ళు సరైన వ్యక్తిని వివాహం చేసుకోలేదు. Or they are unfaithful with their eyes or their tongue and they don't take sin seriously. వాళ్ళ కళ్ళను బట్టి, నాలుకను బట్టి వాళ్ళు నమ్మకంగా లేరు. పాపాన్ని వాళ్ళు తీవ్రంగా తీసుకోలేదు. And so by the time they could have become prophets, they are unfit. వాళ్ళు ప్రవక్తలు అయ్యే సమయం వచ్చేసరికి వాళ్ళు ఆ విధంగా లేకుండా పడిపోయారు. And I have to set them aside. నేను వాళ్ళని పక్కన పెట్టాల్సి వచ్చింది. And that has happened to so many. I believe it's happened to hundreds of people. ఆ విధంగా అనేక మందికి జరిగింది. నేను అనుకునేది ఏంటంటే కొన్ని వందల మంది విషయంలో ఈ విధంగా జరిగింది. I myself have seen wonderful, zealous young people when I was a young man. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎంతో ప్రభు కోసం ఆసక్తి కలిగిన అద్భుతమైన యవనస్తులు నేను చూశాను. And where are they today? Fallen by the wayside. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడో త్రోవ తప్పిపోయారు. There's been a tremendous loss for God. దేవునికి ఎంతో నష్టం. He doesn't force anybody to be his faithful servant. I believe he wants you and me to be faithful servants of his. తనకు నమ్మకంగా ఉండాలని దేవుడు ఎవరిని బలవంతం చేయడు. నీవు నేను కూడా ఆయనకు నమ్మకంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. But whether you're going to be faithful or not, కానీ నువ్వు నమ్మకంగా ఉంటావా లేదా, whether you're going to stick to the standards of God's word, దేవుని యొక్క ప్రమాణాలను అంటిపెట్టుకొని ఉంటావా, or whether you're going to be a compromiser to please people, will determine లేక నీవు రాజీ పడి కేవలం మనుషులను సంతోషపెట్టేవాడిగానే ఉంటావా, whether you ever become a true servant of God or not. అనేది నీవు దేవునికి నిజమైన సేవకుడుగా ఉన్నావా లేదా అని తెలియజేస్తుంది. If I seek to please men, I cannot be the servant of Christ. నేను మనుషులను సంతోషపెట్టుకోరు వాడినైతే క్రీస్తు దాసుడిని కాకయే పోవుదును. Galatians 1:10
is absolutely clear. గలతీ 1:10 ఎంతో స్పష్టంగా ఉంది. I remember I had that verse written on a little wooden plaque and I kept it in my sitting room before me for 25 years. నేను 25 సంవత్సరాలు నా గదిలో ఒక చెక్క మీద దాన్ని రాసుకొని పెట్టుకున్నాను 25 సంవత్సరాలు. I watched it and watched it every day. నేను దాన్ని ప్రతిరోజు చూస్తూ ఉన్నాను. If I seek to please men, I cannot be the servant of Christ. నేను మనుషులను సంతోషపెట్టగోరినట్లయితే క్రీస్తు దాసుడిని కాకయే పోదును. Till it was drilled into my mind. I don't need it in front of me now. I know it in my heart. ఇప్పుడు నా ముందుండాల్సిన అవసరం లేదు, అది ఇప్పుడు నా హృదయంలోనే ఉంది. But this is a very important principle. కానీ ఇది ఎంతో ప్రాముఖ్యమైన నియమం. If you ever seek to please men, I can tell you in Jesus' name, you will never be a servant of God. నీవు మనుషులను సంతోషపెట్టాలని చూసినట్లయితే యేసు నామములో నేను చెప్పేది ఏంటంటే నీవు దేవుని సేవకుడిగా ఉండలేవు. So don't ever seek to please men, seek to please God. కాబట్టి మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు, దేవుని సంతోషపెట్టడానికే ప్రయత్నం చేయి. Jesus spent those 30 years seeking to please his Father and he got a certificate at the end. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు తండ్రిని సంతోషపెట్టడానికి చూశాడు. ఆ తర్వాత దేవుడే ఆయనకి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. The question is not whether men think you're truthful. That's my point. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనుషులు నీవు సత్యవంతుడిగా ఉన్నావా లేదా అని ఆలోచిస్తున్నారని కాదు. Can God say about you that your yes is always yes? కానీ దేవుడు నీ గురించి చెప్తున్నాడా నీవు అవునంటే అవునని, and your no is always no. నీవు కాదు అంటే కాదు అని అలా ఉందని. Think for a situation, for example, if you are working in an office. ఉదాహరణకి ఒక పరిస్థితి గురించి మనం చూసినట్లయితే నువ్వు ఆఫీసులో పనిచేస్తూ ఉన్నావు. And maybe there's an expensive machine there. ఎంతో ఖరీదైన ఒక మెషిన్ ఉంది అక్కడ. which you accidentally misused and spoiled. నీవు పొరపాటున దాన్ని తప్పుగా వాడటం వల్ల అది పాడైపోయింది. And the thing doesn't work now. But nobody saw you doing it. ఇప్పుడు అది పని చేయటం లేదు. అయితే నువ్వు ఆ విధంగా చేసినట్లు ఎవరు దాన్ని చూడలేదు. Many people use that machine. అనేక మంది ఆ మెషిన్ ని వాడుతూ ఉంటారు. And little later on, maybe the next day, somebody discovers the thing's not working. అయితే తర్వాత రోజు వేరే వాళ్ళు చూసినప్పుడు అది పని చేయటం లేదు. And the authorities come around, the boss comes and says, "Who spoiled this machine?" కాబట్టి అధికారి వచ్చి అడుగుతున్నాడు, దీన్ని ఎవరు పాడు చేశారు? And you know it was you. నీకు తెలుసు నువ్వే చేసావని. But you keep quiet because there's no way they can find out. కానీ నువ్వు మౌనంగా ఉన్నావు, ఎందుకంటే వాళ్ళు అసలు కనిపెట్టలేరు. A lot of people were using it. ఎందుకంటే దాన్ని అనేక మంది వాడుతున్నారు. Who used it last? And you keep quiet. చివరిసారిగా ఎవరు దాన్ని వాడారు అంటే నువ్వు మౌనంగా ఉన్నావు. You think you haven't told a lie, you didn't open your mouth, but you did tell a lie. నువ్వు అబద్ధం చెప్పలేదని నువ్వు అనుకుంటున్నావు, ఎందుకంటే నీ నోరు నువ్వు తెరవలేదు కాబట్టి. కానీ నువ్వు అబద్ధం చెప్పావు. You told a lie without opening your mouth. నీ నోరు తెరవకుండానే నువ్వు అబద్ధం చెప్పావు. You did not admit that you were the one who used it last. దాన్ని చివరిసారిగా నీవే వాడావని నువ్వు చెప్పలేదు. And spoiled it in some way. అది పాడైపోవటానికి నువ్వే కారణం అని నువ్వు చెప్పలేదు. And therefore, you keep your job. ఆ విధంగా నువ్వు చేయటం వలన నీ ఉద్యోగాన్ని నువ్వు కాపాడుకున్నావు. Maybe if you had confessed it, they'd have sacked you from the job because it is an expensive machine. ఒకవేళ దాన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే అది ఎంతో ఖరీదైన మెషిన్ కాబట్టి నేను ఉద్యోగంలోంచి తీసేసి ఉండేవాళ్ళు. Which is more important at that time? కానీ అప్పుడు ప్రాముఖ్యమైనది ఏంటి? The devil comes to you at that time and says, "A lie is almighty." అప్పుడు అపవాది నీ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే అబద్ధమే సర్వశక్తి కలది. And if you tell a lie, you can preserve your job and be here. నీవు అబద్ధం చెప్పినట్లయితే నీ ఉద్యోగం ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉంటావు. And at the same time, the Holy Spirit whispers to your heart, "No." అదే సమయంలో పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో మెల్లగా మాట్లాడుతున్నాడు. A lie is not almighty. God is almighty. అబద్ధము సర్వశక్తి కలిగింది కాదు, దేవుడే సర్వశక్తి గలవాడు. And if you trust God in this situation and speak the truth, maybe you will lose your job. ఈ పరిస్థితుల్లో నీవు దేవుని యందు నమ్మకం ఉంచి సత్యం చెప్పినట్లయితే బహుశా నీ ఉద్యోగాన్ని నువ్వు కోల్పోవచ్చు. But God will give you a better one. కానీ దేవుడు ఇంకా నీకు శ్రేష్టమైనది ఇస్తాడు. Do you have that faith? నీవు అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? It is in such situations that we are tested. అలాంటి పరిస్థితుల్లో మనము పరీక్షించబడతాం. I'm not speaking in theory. నేనేదో కేవలం థియరీ చెప్పటం లేదు. Many times God has tested me in different things in this areas. ఇలాంటి విషయాల్లో దేవుడు నన్ను అనేక సార్లు పరీక్షించాడు. In these different areas to see not whether I'm clever and ingenious to find my way out of some situation,
but whether I'm honest. ఏదో నా తెలివితేటలను ఉపయోగించుకొని ఏదో ఒక విధంగా ఆ పరిస్థితి నుండి బయటపడాలని కాదు, నేను యథార్థంగా ఉన్నానా లేదా అని దేవుడు చూశాడు. And willing to pay a price for speaking the truth. సత్యం చెప్పడానికి నేను వెల చెల్లిస్తున్నానా లేదా. And that is how he anointed me and gave me a ministry to speak the truth from the pulpit. అందుకే దేవుడు నన్ను అభిషేకించి ప్రసంగ వేదిక మీద నుంచి సత్యం చెప్పడానికి నాకు పరిచర్యనిచ్చాడు. Irrespective of the cost. అది ఎంత వెలైనా సరే. I believe God wants many prophets of God in the pulpits in Christendom today who will speak the truth. ఈనాడు క్రైస్తవ్యంలో అనేక మంది ప్రవక్తలు ఉండాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళు సత్యమునే పలకాలని. Irrespective of the cost, if they get thrown out of here or thrown out of there or thrown out of anywhere. దానికోసం ఎంత వెల చెల్లించైనా సరే, వాళ్ళు అక్కడి నుంచి పంపించబడినా, ఎక్కడి నుంచి పంపించబడినా, ఎక్కడి నుంచి నెట్టివేయబడినా, or despised, rejected, misunderstood, తృణీకరించబడినా, త్రోసివేయబడినా, అపార్థం చేసుకోబడినా, criticized, falsely accused, anything, నేరారోపణ చేసినా, నిందలు వేసినా, ఏదైనా సరే, but he will speak the truth. అయినా సరే సత్యమునే చెప్పేవాళ్ళు. And the way God will prepare you for that ministry is by testing you in the ordinary circumstances of life. నిన్ను అలాంటి పరిచర్యకు దేవుడు ఎలా సిద్ధపరుస్తాడంటే, నీ జీవితంలో కలిగే సాధారణ సమయాల్లో నిన్ను పరీక్షించడం ద్వారా, ఆ పరిస్థితుల్లో to see whether you will speak the truth. అక్కడ నీవు సత్యం చెప్తావా లేదా అని దేవుడు చూస్తూ ఉంటాడు. In different circumstances in your secular job. నీవు పనిచేసే స్థలంలో రకరకాల పరిస్థితుల్లో, even if you have to pay a price for it and lose your job for it. దానికోసం నువ్వు వెల చెల్లించైనా సరే, నీ ఉద్యోగాన్ని కోల్పోయినా సరే, or lose money for it. లేక దాని కొరకు డబ్బును పోగొట్టుకున్నా సరే, because you stand for the truth. ఎందుకంటే నీవు సత్యం కోసం నిలబడ్డావు.